హైదరాబాద్ గోల్కొండ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తూ ముందు వెళుతున్న బైక్ ని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న చిన్నారి స్పాట్లోనే చనిపోయింది. మద్యం మత్తులో కారుని వేగంగా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ గోల్కొండ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తూ ముందు వెళుతున్న బైక్ ని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న చిన్నారి స్పాట్లోనే చనిపోయింది. మద్యం మత్తులో కారుని వేగంగా డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, అసలు యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, అలాగే ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నట్లుగా చెప్తున్నారు, అలాగే బైక్ పై వెళుతున్న వారు ఎంతమంది ఉన్నారు, ఎవరికి వెనుక గాయాలయ్యాయా? థ్యాంక్ యూ గాయత్రి. గోల్కొండ పరిధిలోని ఒక కార్ అయితే బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఒక బైక్ మీద వెళ్తున్న ఇద్దరినైతే ఈ కార్ అయితే ఢీకొట్టడంతో అందులో ఉన్న ఒక చిన్నారి అయితే స్పాట్ లోనే మృతి చెందింది. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన సమయంలో కూడా అక్కడ చుట్టుపక్కల స్థానికులు కూడా ఉండడంతో ప్రస్తుతం ఆ డ్రైవర్ ఆ కారు నది పరారైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ డ్రైవర్ కూడా ఏదైతే మద్యం మత్తులో ఉన్నట్టయితే చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ కారులోను కూడా మద్యం బాటిల్ తో సహా వాటర్ బాటిల్, గ్లాసెస్ అన్ని దొరికినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గోల్కొండలోని ఒక ఏరియాలోనే ఏదైతే బైక్ మీద వెళ్తున్న సమయంలో ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ముఖ్యంగా ఆ బైక్ మీద ఉన్న ఇద్దరు కూడా తీవ్ర గాయాలైతే అయినాయి. ముఖ్యంగా అందులో ఒక చిన్నారి అయితే ఉన్న చిన్నారు కూడా ఆ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా మద్యం మత్తులోనే కారు నడిపినట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడంతో ఘటనా స్థలానికి కూడా పోలీసులు అయితే చేరుకున్నారు. ముఖ్యంగా పోలీసులు చేరుకున్న సమయంలో కూడా అక్కడ కారును వదిలేసి ఆ డ్రైవర్ కూడా పరారయ్యాడు. ప్రస్తుతం ఏదైతే ఆ డ్రైవర్ కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నారు. అలాగే మరొక పక్క దీనిపై కేసు అయితే నమోదు చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ కారు నడిపిన వ్యక్తి కూడా మద్యం మత్తులో ఉన్నట్లయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. అలాగే ఆ కారులో కూడా కొన్ని మందు బాటిల్ తో పాటు గ్లాస్ అలాగే వాటర్ బాటిల్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఆ అతివేగంతో ఆ కారు రావడంతో ఆ బైక్ అతనైతే ఢీకొనడం జరిగింది. ఆ బైక్ ఢీకొన్న సమయంలో కూడా సుమారు ఒక 50 నుంచి 100 మీటర్ల ఎత్తులోనైతే వాళ్ళు ఎగిరి పడి ఆ పక్కనే ఉన్న గోడకి అయితే పట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు ఒక చిన్నారి కూడా ఉంది. ముఖ్యంగా బైక్ నడుపుతున్న వ్యక్తికి అయితే తీవ్ర గాయాలు అవడంతో వెంటనే స్థానికుల దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. అలాగే ఆ చిన్నారి మాత్రం అక్కడ స్పాట్ లోనే చనిపోయింది. ముఖ్యంగా డాక్టర్లు కూడా అక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత చిన్నారి స్పాట్ లో చనిపోయిందని చెప్పారు. ముఖ్యంగా దీనిపై కేసు అయితే నమోదు చేస్తూ అలాగే డ్రైవర్ పరారవడంతో కూడా పోలీసులు ఆ డ్రైవర్ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్. హలో